హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కార్తీక్ తెలుగు న్యూస్. ఏపీలోని 50 ఏళ్లు దాటిన వారందరికీ కూడా పెన్షన్ శుభవార్త చెప్పిన చంద్రబాబు వెంటనే అప్లై చేసుకోండి. వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన పథకాల అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. 50 ఏళ్లు నిండిన వారందరికీ 50 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ అమలు అయితే కనుక చేయబోతోంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. 50 ఏళ్లకే పెన్షన్పై మంత్రి కీలక ప్రకటన అయితే చేశారు. ఏమన్నారో చూస్తే, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6 పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలకి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారందరికీ కూడా 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని అప్పట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీని ప్రస్తావించారు. తాజాగా ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్ గురించి ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాకుండా రీసెంట్గా జరిగిన ఏపీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ హామీకి సంబంధించి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా 50 ఏళ్లకే పెన్షన్ హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు కూడా గతంలోనే ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. 50 ఏళ్లకు పెన్షన్ మంజూరు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుతం అమలు చేసే సమయం అయితే వచ్చేసింది అంటున్నారు. 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ అమలు దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ అయితే కనుక అందజేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల తర్వాత ఈ పెన్షన్ మంజూరు చేయనున్నారని అయితే సమాచారం అందుతోంది. ఒకవేళ మీరు గనక ఈ పెన్షన్ పొందాలంటే కొన్ని పత్రాలు ఖచ్చితంగా మీ వద్ద అయితే ఉండాలి. మీకు సంబంధించి ముందుగా చెప్పాల్సింది వయసు ధృవీకరణ పత్రం. 50 ఏళ్ళు నిండాయని చెప్పి వయసు ధృవీకరణకు ఆధార్ కంపల్సరీగా, ఆధార్లో మీకు 50 ఏళ్ళు దాటి ఉండాలి. 50 ఏళ్ళు పూర్తయిన వారు ఈ పెన్షన్కి అర్హులు. అదేవిధంగా మీకు రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు సంవత్సర ఆదాయం ఎంత ఉందనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. వాటితో పాటుగా మీ కుల ధృవీకరణ పత్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రం అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు సంబంధించి ఏ క్యాస్ట్లో మీరు ఏ కులం సంబంధించి ఉన్నారనేది కూడా కుల ధృవీకరణ పత్రం కూడా మీరు ఇప్పటికే అప్లై చేసుకుని ఉండండి. ఇన్కమ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం ఇప్పటికే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్లయితే ఈ పథకం ప్రారంభం అవ్వగానే మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతా, ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబర్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ సిద్ధంగా ఉంచుకున్నారైతే కనుక మీకు ప్రభుత్వం అమలు చేయడానికి ప్రకటన ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ చేస్తుందో వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకున్నట్లయితే ఇలాంటి పెన్షన్లన్నీ కూడా 1 నెలలోనే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు అదే విధంగా జరిగింది కాబట్టి 1 నెలలోని పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు. సో తప్పకుండా ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లయితే కనుక ప్రభుత్వం ప్రకటన చేయగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.